శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఉపవాస ప్రార్థన కూడికలోనికి రావడానికి ప్రభువును మనల్ని నడిపిస్తున్నటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి రాత్రి ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన కూడికలోనికి క్షేమముగాను ఆరోగ్యముగాను మనల్ని నడిపించినందులకు ప్రభునకు ఎంతైనా వందనస్తులమైంటున్నాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ను చూస్తున్నటువంటి దేవుని బిడ్డలు మొదటిగా మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన కూడికకు సంబంధించిన వర్తమానము 7:30 అని మేము మీకు తెలియచేశాము. కొన్ని కారణాలను బట్టి, సాంకేతికపరమైనటువంటి కారణాలను బట్టి కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం. దయచేసి మమ్మల్ని మన్నించాలని ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు శనివారము యథావిధిగా క్రైస్ట్ సిటీ చర్చ్లో ప్రతి శనివారము 7 గంటలకు ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లాక్డౌన్ కర్ఫ్యూ కారణముగా మరి క్రైస్ట్ సిటీ చర్చ్లో మరి సంఘముతో కూడినటువంటి ఉపవాస ప్రార్థన కూడికను, సంఘపు ఆదివారపు ఆరాధనను నిలిపివేయటం జరిగింది. అందుకని దేవుని బిడ్డలు ఎవరి గృహములలో వారే ఉండి దేవుని యొక్క వాక్యమును మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్లోకి వెళ్ళి క్రైస్ట్ సిటీ చర్చ్ బాపట్ల అని మీరు యూట్యూబ్లో క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు వస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యమును మీరు వినవచ్చు. కాబట్టి ఇక నుంచి మరలా అందరము ముఖాముఖిగా కలుసుకొని ప్రభును ఆరాధించేటంత వరకు ప్రతిరోజు రాబోతున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్ను మీరు యూట్యూబ్లో తప్పకుండా మీరు వీక్షించాలని మనవి చేస్తున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లో క్రైస్ట్ సిటీ చర్చ్ బాపట్ల అని మీరు క్లిక్ చేస్తే ఎప్పటి వర్తమానం అప్పుడు మీరు లైవ్లో చూడొచ్చు. ఒకవేళ కొన్ని అనివార్య కారణములను బట్టి మీరు ఒకవేళ లైవ్లో చూడలేకపోతే రికార్డెడ్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. అప్పుడు మెసేజ్ అప్పుడు చక్కగా మీరు వాటిని కూడా వీక్షించి మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు, మీ ఆత్మీయ జీవితంలో బలపరచబడడానికి ఈ యొక్క వర్తమానములు ఎంతగానో మీకు ఉపయోగపడతాయని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఆశిస్తున్నాను. ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు పరిశుద్ధాత్మని యొక్క సహాయము కొరకు, నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకొని తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, జీవిస్తున్నవాడా, మమ్మల్ని నిత్యము నడిపిస్తూ, పోషిస్తూ, కాపాడుతూ, కృప చూపిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తున్నవాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాపాడారు, నడిపించారు, మీకు వందనాలు. మరొక శ్రేష్టమైనటువంటి ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలోనికి మమ్మల్ని నడిపించినందులకై మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఉన్నందుకు స్తోత్రములు. ఈ రాత్రి కాలము నాయనా, మా ఆత్మీయ జీవితంలో మేలు కొరకు కొద్ది నిమిషాలు శ్రేష్టమైన మీ మాటలను వినిపించుమని పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ, నాయనా, ఈ యొక్క వాక్యమును వింటూ చూస్తున్నటువంటి మీ బిడ్డలను దీవించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పునరుత్థానపు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయంలో
మనము 21వ వచనము నుండి మనము చదువుకుందాం. ఈ ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనములో ఏం కనబడుతుంది అనంటే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. క్రీస్తునందు ప్రియులారా, ఈ వచనములో చాలా విషయాలు ఉన్నాయి. మనం వాటిని రాత్రి కాలంలో సమయము కొలది మనము దానిని ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, అబ్రహామునకు వాగ్దత్త కుమారుడైనటువంటి ఇస్సాకు కన్న తరువాత ఇస్సాకు తల్లైనటువంటి రిబ్కా మరి ఆమె చనిపోయింది. ఆమె 125 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు రిబ్కా చనిపోయింది. చనిపోయిన తర్వాత రిబ్కా ఇస్సాకు ఒంటరివాడు అయిపోయాడు. క్షమించాలి. అబ్రహాము భార్య అయినటువంటి శారా ఇస్సాకును కన్న తరువాత 125 సంవత్సరాలు బ్రతికి శారా మరణించింది. శారా మరణించిన తరువాత ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నాడు. రిబ్కాను గురించి మనము చాలా పెళ్లి సందర్భాలలో మనము ఆమెను గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటాం. భక్తి కలిగిన స్త్రీ అని, తగ్గింపు కలిగిన స్త్రీ అని, మరి ప్రార్థనా పరురాలని, సాత్వికురాలని, గుణవంతురాలని ఎన్నో విధాలుగా మనము రిబ్కాను గురించి దైవజనులు వారి యొక్క వర్తమానాలలో బోధిస్తూ ఉంటారు. అలాగే ఇస్సాకుకు ఒక మంచి భార్య దొరికింది. ఇస్సాకు ప్రార్థనా పరుడు, ఇస్సాకు మంచి భక్తి కలిగిన వాడు. ఎలా వచ్చింది ఇస్సాకుకు భక్తి అంటే, అతని తండ్రి అయినటువంటి అబ్రహాము మంచి భక్తి కలిగిన వాడు. అబ్రహాముకు చాలా పేర్లు ఉన్నాయి. అబ్రహామును దేవుని స్నేహితుడు అన్నాడు. అబ్రహాము విశ్వాసమునకు కర్త, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి, అబ్రహాము ఆశీర్వాదమునకు తండ్రి, ఇలాగున చాలా పేర్లు అబ్రహాము కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అబ్రహాము భక్తి కలిగిన వాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాక అబ్రహాముకున్నటువంటి భక్తి జీవితమును, అబ్రహాము దేవుని వెంబడించేటువంటి విధానమును చూసినటువంటి దేవుడు అబ్రహామును పిలుచుకొని అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధనకు వారసుడే ఇస్సాకు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి అబ్రహామును గమనిస్తూ ఉన్నాడు. చాలా సమీపముగా తన తండ్రి యొక్క చర్యలను, తన తండ్రి యొక్క ప్రార్థనా జీవితమును, తన తండ్రి దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధమును ఇస్సాకు చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నాడు. ఏదైతే తండ్రి కలిగి ఉన్నాడో అదే విధమైనటువంటి భక్తి జీవితాన్ని ఇస్సాకు కూడా కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ 2 నిమిషాలు ఆగి మన కుటుంబం గురించి మాట్లాడుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఇస్సాకు లాంటి బిడ్డలు మనకు కూడా ఉన్నారు. ఇస్సాకు లాంటి మరి భక్తి కలిగినటువంటి బిడ్డలు మన గృహంలో ఉంటే మనకు దీవెనే. మన బిడ్డలు భక్తి ఎక్కడ నేర్చుకుంటారు? మన బిడ్డలు ప్రార్థన ఎక్కడ నేర్చుకుంటారు? మన బిడ్డలు ప్రభువును వెంబడించటం ఎక్కడ నేర్చుకుంటారు అంటే, వారు మొట్టమొదటిగా నేర్చుకునేది తల్లిదండ్రుల దగ్గరే. కాబట్టి ఈరోజు తల్లిదండ్రుల యొక్క క్రియలను, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితమును, తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితమును, తల్లిదండ్రుల యొక్క ప్రభువును వెంబడించేటువంటి విధానమును ఈరోజు మన బిడ్డలు దగ్గరుండి గమనిస్తున్నారు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా ప్రభువును వెంబడిస్తున్నావో, నీ యొక్క విధానం ఎలా ఉందో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, ఇవన్నీ గమనిస్తున్నది ఎవరు అంటే పొరుగువారు, బయటవారు కాదు. మన ఇంటిలో దేవుడు మనకిచ్చిన బిడ్డలు మనలను గమనిస్తూ ఉన్నారు, మనలను పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి నీ ఇంటిలో నీ క్రియలను గూర్చి, నీ ప్రార్థన జీవితమును గూర్చి, నీ భక్తి జీవితమును గూర్చి నేర్చుకోవడానికి నీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. అబ్రహామును ఇస్సాకు చాలా దగ్గర నుండి గమనించాడు.
అబ్రహాము బలిపీఠము కట్టడం, బలులు అర్పించడం, దహన బలులు అర్పించడం. ఆదికాండం 22వ అధ్యాయంలో మరి మోరియా పర్వతం మీదకి ఇస్సాకును తీసుకుని వెళ్ళటం, అక్కడ ఇస్సాకును బలి ఇవ్వబోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమవటం, ఇస్సాకునకు బదులు దేవుడు ఒక గొర్రెపిల్లను అక్కడ సిద్ధపరచటం, ఇవన్నీ ఇస్సాకు మరచిపోలేనటువంటి సంఘటనలు. కాబట్టి అబ్రహాము ద్వారా తన తల్లైనటువంటి శారా ద్వారా ఇస్సాకు భక్తిని నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, తగ్గింపు నేర్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు మన బిడ్డలు మనలను చూసి నేర్చుకునేవారుగా ఉన్నారు, మనలను చూసి నడుచుకునేవారుగా ఉన్నారు, మనలను చూసి ప్రభువును స్తుతించేవారుగా ఉన్నారు. ఈరోజు మన బిడ్డలకు మనమే ఒక గొప్ప మాదిరి అయ్యున్నాం. గుర్తుపెట్టుకోవాలి, మన బిడ్డలకు మనమే గొప్ప మాదిరి ఉన్నాం. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావనుకో, నీ బిడ్డలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. నువ్వు ఉపవాసం లేకుండా ప్రార్థన చేయలేదనుకో, నీ బిడ్డలు కూడా అలాగే ఉంటారు. నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేసావనుకో, వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. నువ్వు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసావనుకో, వారు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. నీవు సంఘము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, లేదా నశించిపోతున్న ప్రజల కొరకు, కరోనాతో బాధపడుతున్నటువంటి ప్రజల కొరకు, కరోనాతో చనిపోతున్నటువంటి ప్రజల కొరకు, దేశం కొరకు నువ్వు ఈరోజు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ప్రియులరా, అదే నీ బిడ్డలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. కాబట్టి మనలను చూసి, మన ప్రార్థనా జీవితమును చూసి మన బిడ్డలు నేర్చుకుంటున్నారనే విషయము మనం ఎప్పటికీ మరచిపోకూడదు. అబ్రహామును చూసినటువంటి అతని కుమారుడైన ఇస్సాకు అబ్రహాములో ఉన్న ప్రార్థన జీవితము, ఈ శారాలో ఉన్న ప్రార్థన జీవితమును పుణికిపుచ్చుకున్నాడు. దేవుని వెంబడించడం నేర్చుకున్నాడు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. దేవుని వెంబడించడమే కాకుండా, దేవుని మీద ఆధారపడటమే కాకుండా, దేవునికి బలిపీఠము కట్టడం నేర్చుకున్నాడు. శ్రమలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. కష్టంలో దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దుఃఖములో తండ్రి పోయినా, తల్లి పోయినా తనకు ఒక దేవుడున్నాడు, తనను పిలిచినటువంటి వాడు, తన తల్లితో వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు అనేటువంటి ఒక విశ్వాసముతో ఇస్సాకు స్థిరపరచబడ్డాడు. క్రీస్తునందు ప్రియులారా, మన జీవిత దినములు ఎలా ఉన్నాయి మనం చెప్పలేము. కాబట్టి మనము ఒకవేళ ఉన్న మన యాత్రను మనం ముగించి వేసిన మన బిడ్డలు మనలను పిలుచుకున్న మన ప్రభు మీద వారు ఆనుకొని ఉండాలి. మన బిడ్డలు మనల్ని పిలుచుకున్న మన ప్రభువును వారు వెంబడించేవారై ఉండాలి, వారు ఆధారపడేవారై ఉండాలి. అలాగున మన బిడ్డలను మనము ప్రార్థనా జీవితంలోకి నడిపించాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇస్సాకు అబ్రహాము దగ్గర ప్రార్థన జీవితం నేర్చుకున్నాడు, ప్రార్థనా విధానం నేర్చుకున్నాడు. అందుకనే రిబ్కా ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు పొలములో ధ్యానించడానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంత భక్తి కలిగినటువంటి ఇస్సాకునకు భక్తి కలిగిన భార్య అయిన రిబ్కా వచ్చింది. ఆమె భక్తి కలిగిన స్త్రీ, తగ్గింపు కలిగిన ఆమె, సాత్వికము కలిగింది. అటువంటి ఒక మంచి స్త్రీని, ప్రార్థనా పరుడైనటువంటి ఇస్సాకునకు దేవుడిచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా, చాలా సంతోషముగా దేవుని ఎరిగి వారు కాపురం చేస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తరువాత ఇస్సాకునకు బిడ్డలు కలగలేదు. అదే సందర్భాన్ని మనము ఈ విషయంలో చూసుకున్నాం. 21వ వచనములో ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. క్రీస్తునందు ప్రియులారా, ఇస్సాకు భార్య గొడ్రాలు అంటే రిబ్కా బిడ్డలు లేనటువంటి స్త్రీగా ఉండిపోయింది. చాలా కాలము గడిచిపోయింది. ఆ పైన వచనాలు మనం చూస్తే పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు 40 సంవత్సరముల వాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి 40 సంవత్సరములైనటువంటి ఇస్సాకు పైనకెళ్ళి మనం చూస్తే, క్రీస్తునందు ప్రియులారా, 40 సంవత్సరాలప్పుడు ఇస్సాకు ఆమెను వివాహము చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వివాహము చేసుకున్న చాలా కాలము దాకా, చాలా సంవత్సరముల దాకా వారికి బిడ్డలు కలగలేదు. రిబ్కా గొడ్రాలుగానే ఉండిపోయింది. ఆ గొడ్రాలుగా ఉన్నటువంటి రిబ్కా కొరకు ఇస్సాకు
ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. ఇస్సాకు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వేడుకోవడము అంటే అర్థం ఏంటంటే బ్రతిమిలాడుకోవడము, బ్రతిమిలాడుకోవడం, అర్థించడం, ఇలాంటి పదాలు వస్తాయి అక్కడికి. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు ఇస్సాకు రిబ్కాల యొక్క దాంపత్య జీవితంలో చాలా కాలం బిడ్డలు పుట్టలేదు. రిబ్కా గొడ్రాలిగా ఉండిపోయింది. మరి ఇప్పుడు ఆమెకు బిడ్డలు ఎవరు ఇస్తారు? సంతోషమే, చాలా కావలసినవన్నీ ఉన్నాయి. వారికి పని వాళ్ళు ఉన్నారు, సంపద ఉంది, దాసదాసు జనం ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ క్రీస్తునందు ప్రియులారా, ఏమి లేదు వారి జీవితంలో అంటే చెప్పుకోలేనటువంటి దుఃఖము వారి హృదయంలో ఉండిపోయింది. ఏంచి దుఃఖము అంటే వారికి బిడ్డలు లేరు. మనకు కూడా ఒక ప్రశ్న రావచ్చు, ఇదేమిటి ఇంత భక్తి కలిగినటువంటి వీరికి బిడ్డలు లేకపోవడం ఏమిటి అని. క్రీస్తునందు ప్రియులారా, కొన్ని సంగతులు దేవుడు అలాగున అది మరుగు చేసి ఉంచుతాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, కొన్ని సందర్భాలలో మనము దేవుని ప్రశ్నించే వారముగా ఉండకూడదు. దేవుని చిత్తం అనుకోవటమే, దేవుని చిత్తం అనుకొని దేవుని కొరకు మనం ప్రార్థన చేయటమే. ఇస్సాకు దేవుని నిందించడం లేదు, దేవుని మరి నోటికి మాట్లాడటం లేదు, కానీ వేడుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఇస్సాకు దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎలాగున అంటే ప్రార్థన ద్వారా. దేవుని బ్రతిమలాడుకోవటం ప్రార్థన అంటే ఏమిటి? దేవుని బ్రతిమలాడుకోవటం ప్రార్థన అంటే ఏమిటి? దేవుని వేడుకోవటం ప్రార్థన అంటే ఏమిటి? దేవుని అభ్యర్థించడం ప్రార్థన అంటే ఏమిటి? దేవుని మీద ఆధారపడటం ప్రార్థన అంటే ఏమిటి? దేవుని యొక్క ప్రతి అవసరతను దేవునిని అడగటం. ఇప్పుడు ఇస్సాకు రిబ్కాలు, ఇస్సాకు వెళ్ళిపోయి దేవుని వేడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఉపయోగం ఏంటి? ఇదే పరిస్థితి అబ్రహాము జీవితంలో కూడా వచ్చింది. అబ్రహాము వాగ్దానము చేసి ఇస్సాకునిచ్చాడు. ఇప్పుడు ఇస్సాకునకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఇస్సాకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆమె విషయమై వేడుకొనెను అంటే ఆమె విషయమై ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక మాట చెప్తాను నేను మీకు. నువ్వు ఉన్న పరిస్థితి ఎలాంటిదైనా ఉండొచ్చు. ఈ రాత్రి నువ్వు దుఃఖంలో ఉండు, బాధలో ఉండు, ఇబ్బందులో ఉండు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండు, ఆర్థికపరమైన సమస్యల్లో ఉండు, లేదా ఒకవేళ ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఒకవేళ కరోనా పాజిటివ్తో ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, దిగులుతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు. కానీ ఒకటి చెప్తున్నా నేను మీకు, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏడవటం కాదు, నువ్వు చేయవలసింది భయపడటం కాదు, నువ్వు చేయవలసింది ఏదేదో ఆలోచించడం కాదు. నువ్వున్న స్థలంలో, నువ్వున్న ప్రదేశంలో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న స్థితిలో ఇప్పుడే మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రభువా నాకు సహాయము చేయమని అడుగు. ఎబెనేజర్ అయిన ప్రభు నీకు సహాయమును పంపిస్తాడు. ఆయన ఎబెనేజర్ అయి ఉన్నాడు కనుక ఆయన నీకు సహాయము పంపిస్తాడు. దిగులు పడవద్దు అని ఒక సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో చాలాసార్లు దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఈరోజు ప్రతి విషయంలో భయపడుతున్నాం మనము. ప్రతి విషయంలో ఎందుకు భయమో? మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, మనకు ఒక విమోచకుడు ఉన్నాడు, మనకు ఒక కాపురి ఉన్నాడు. మనల్ని నిత్యము కాపాడడానికి ఆయన నియమించిన దేవదూతలు ఉన్నారు. మన పాదములకు రాయి తగులకుండా వారు ఎత్తి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, భయపడవద్దు. ఈరోజు దేవుడు మనకు ఒక ఆయుధం ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనకు ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? అది ప్రార్థన.
ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఆయుధము. ఒంటరిగా ఉన్నప్పుడు, దిగులులో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆదుకునేవారు లేనప్పుడు, సహాయం చేసేవారు లేనప్పుడు, మాట్లాడేవారు లేనప్పుడు, నడిపించేవారు లేనప్పుడు, ఓదార్చేవారు లేనప్పుడు మోకరించి ప్రార్థన చేయి. ఆయన ఇచ్చిన ఆయుధమును వాడు. ఆయన ఇచ్చిన శక్తివంతమైన బలమైనటువంటి ఆయుధమును వాడు. నీకు అద్భుతమైన సహాయమును ప్రభువు పంపిస్తాడు. ఇస్సాకు నేర్చుకున్నటువంటి సత్యం అది. ఇస్సాకు దగ్గర ఉన్న బలమైన ఆయుధము ప్రార్థన. అందుకనే అతడు ఎవరి మీద ఆధారపడలేదు. వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు ఏమిచ్చినా ఉపయోగించి నాకు బిడ్డలు లేరు కదా. ప్రార్థన చేస్తున్నాడు ఇస్సాకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నావా నీవు ఇస్సాకు వలె? చెయ్యకపోతే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. నీ అవసరతల గురించి ప్రార్థన చేయండి. బలహీనతను చూసి, నీకున్నటువంటి అనారోగ్యమును చూసి భయపడవద్దు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అంటాడు. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతుడు. ఎందుకో తెలుసా? మన ప్రభు బలవంతుడు కనుక. మన బలవంతులమో. ప్రార్థన చేయి, దేవుడు బలం ఇస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు శక్తినిస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు నేను బాగు చేస్తాడు. ప్రార్థన చేయి, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేయి, నీ పరిస్థితుల్లో నుండి పరిశుద్ధాత్ముడు బయటికి తీసుకొస్తాడు. ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. ఇస్సాకు అదే చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ కింద వచనంలోకి వెళ్తే, యెహోవా అతని ప్రార్థన వినెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా ఇస్సాకు ప్రార్థనను వినెను. యెహోవా ఈ రాత్రి నీవు చేస్తున్న ప్రార్థనను వినెను. ఈ రాత్రి నువ్వు చేసిన ప్రార్థనను విన్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థనను విన్నాడు. ఈ రాత్రి కాలం నువ్వు చేయబోతున్న ప్రార్థనను వింటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే అద్భుతము చూస్తావు, నమ్మితే ఆశ్చర్య కార్యము చూస్తావు. ఈ రాత్రి ఈ వాక్యమును వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్న స్థలంలో ఇస్సాకు వలె ప్రార్థన చేయి. నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లోనే ఇస్సాకు వలె ప్రార్థన చేయి. నువ్వు చేసిన ప్రార్థన, చేయబోతున్న ప్రార్థన దేవుడు విన్నాడు, వినబోతూ ఉన్నాడు. నీకు సహాయమును పంపిస్తాడు. యెహోవా ఇస్సాకు ప్రార్థనను వినెను. అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభు విన్నాడు అంటే అద్భుతమే. ప్రభు విన్నాడు అంటే ఆశ్చర్యమే. ప్రభు విన్నాడంటే స్వస్థతే. ప్రభు విన్నాడంటే అద్భుతమే. ప్రభు విన్నాడు అంటే ఆశ్చర్య కార్యమే. ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు. నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థన రోజు ఇస్సాకు వలె నీవు కూడా ప్రార్థించాలి అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇస్సాకు వలె ప్రార్థన చేస్తావా? ఇస్సాకు వలె దేవుని మీద ఆధారపడతావా, లేదా లోకం మీద ఆధారపడతావా? లోకం మీద ఆధారపడితే నీకు సమాధానం రాదు. దేవుని మీద ఆధారపడి మోకాళ్ళు వంచి ప్రార్థన చేసావనుకో, దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు అద్భుతమైన సహాయమును పంపిస్తాడు. నీవు ఉన్నటువంటి స్థితిలో నుండి నిన్ను లేపుతాడు. నేను ఒక అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యముగా ప్రభువు మార్చుకుంటాడు. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం లేదా? కారణం చెప్పనా? దేవుడు చేసే ప్రతి కార్యము కూడా సజీవమైనది, వాస్తవమైనది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇస్సాకు దేవుని మీద ఆధారపడ్డాడు.
ఇస్సాకు దేవుని కొరకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. ఇస్సాకు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఇస్సాకు దేవునినే అడిగాడు. ప్రార్థన చేసిన దేవుడు స్వరము విన్నాడు. ఇస్సాకు ప్రార్థన విన్నాడు. రిబ్కా గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం చెప్దామా? క్రీస్తునందు ప్రియులారా, ఇస్సాకు వలె దేవుని మీద ఆధారపడు. ఇస్సాకు వలె దేవుణ్ణి అడుగు. ఇస్సాకు వలె ప్రభువుని అడిగి సహాయం చేయనాయనని అడుగు. ప్రభు నీ మాట వింటాడు, నీ స్వరం వింటాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను గాయము కడతాడు. నీ పరిస్థితి నుండి బయటకు తీసుకువచ్చి రిబ్కాకు గర్భవతి అవడానికి ఏ విధముగా ప్రార్థన కారణమైందో నీ జీవితంలో మార్పు రావడానికి, నీ జీవితంలో స్వస్థత రావడానికి, నీ జీవితంలో బలమైన కార్యము జరగడానికి నువ్వు చేయబోతున్న ప్రార్థన ఒక అద్భుతమైనదిగా మార్చబడబోతుందని ఈ రాత్రి కాలం నేను నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు, ప్రభు మీద ఆధారపడు. ఆయన మరణ పడక మీద నుండి లేవనెత్తే సమర్థుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు విన్నటువంటి నీవు ప్రభు మీద ఆధారపడు. నువ్వున్న స్థలంలో మోకరించి, నువ్వున్న స్థలంలో ఎన్ని చేతులు పైకెత్తి ఇస్సాకు వలె దేవుని బ్రతిమలాడు, దేవుని అడుగు, వేడుకో. నీ అవసరత కొరకు వేడుకో, నీ బలహీనత కొరకు వేడుకో, నీ అనారోగ్యము కొరకు వేడుకో, నీ అవసరతలు, నీ పరిస్థితి కొరకు వేడుకో. ఇస్సాకు ప్రార్థన విన్న యెహోవా, ఇస్సాకు ప్రార్థన విన్న ప్రభువు ఈ రాత్రి నీ ప్రార్థన వింటున్నాడు. ఇస్సాకులకు సహాయం పంపించిన వాడు, ఇస్సాకు యొక్క రిబ్కా యొక్క నిందను తీసివేసిన వాడు ఈ రాత్రి నీ యొక్క పరిస్థితిని మార్చబోతున్నాడు. నమ్ముతున్నావా? నీవు నమ్ము. వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ము, ఈ రాత్రి దేవుని కార్యం చూస్తావు. నువ్వు నమ్ము, ఈ రాత్రి దేవుని అద్భుతాన్ని చూస్తావు. నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి రెండు చేతులు పైకెత్తి నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, మీరున్న స్థలాలలో మోకరించి రెండు చేతులు పైకెత్తి నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీ అవసరతల కొరకు మీరు కూడా ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎబెనేజరు, నీకు స్తోత్రం నాయనా. నువ్వు ఎబెనేజరు అయి ఉండి మాకు సహాయం చేస్తున్నావు. ఇమ్మానుయేలు అయి ఉండి మాకు తోడుగా ఉన్నావు. రాఫా అయి ఉండి స్వస్థపరుస్తూ ఉన్నావు. మీకు వందనాలు. ఈ రాత్రి కాలము ఇస్సాకును గురించి మాతో మాట్లాడారు. ఇస్సాకు మీ యొద్దకు వచ్చాడు, సమస్య వచ్చింది, తీర్చగలిగిన వాడవు నీవు అని విన్నాడు. నీ యందు ఆధారపడ్డాడు, నీ మీద నమ్మకం ఉంచాడు, నీ సన్నిధికి వచ్చాడు, నీ సన్నిధిలో ప్రార్థించాడు, వేడుకున్నాడు, అడుక్కున్నాడు, కన్నీరు కార్చాడు. నాయన మొర విన్నావు, ప్రార్థన విన్నావు. రిబ్కా గర్భవతి అవడానికి కృప చూపావు, అద్భుతము చేశావు. ఈ రాత్రి మా ప్రభువా మీకు వందనాలు. ఎందరైతే రాత్రి ఈ వాక్యమును విని నీ సన్నిధిలో మోకరిస్తున్నారో, ఎందరైతే రాత్రి రెండు చేతులు పైకెత్తి ప్రభువా నీవే సహాయకుడవు, నీవే నాకు తండ్రివి, నీవే నాకు ప్రభుడవు, నువ్వు ప్రార్థనకు సహాయము చేయవాడవని ఎందరైతే ఈ రాత్రి కాలము నాయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఇస్సాకు ప్రార్థన విన్నవాడా, నీ బిడ్డల ప్రార్థన వినండి, వారికి సహాయమును పంపించండి. ఈ రాత్రే సహాయం అడుగుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు చేయబోతున్న అద్భుతములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ప్రతి బలహీనత యేసు నామములో వెళ్ళిపోవును గాక, ప్రతి అనారోగ్యము యేసు నామములో వెళ్ళిపోవును గాక. బలపరిచి స్వస్థపరిచి నీ బిడ్డలను సాక్షిగా మీరు నిలబెట్టుకొని శ్రేష్టమైన మీ రక్షణలో ముందుకు కొనసాగడానికి సహాయము చేయమని, ఏ బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటే స్వస్థపరచమని వేడుకుంటున్నాం. సంఘ బిడ్డలందరికీ మీరు ఇచ్చిన క్షేమంకై వందనాలు.
ఈ రాత్రి కాలం నాయన మా దేశం కొరకు, మా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఈ భయంకరమైనటువంటి కరోనా తెగులు దేశమును అతలాకుతలము చేస్తూ ఉంది, కుటుంబాలను చిన్న భిన్నము చేస్తూ ఉంది. జ్ఞాపకము చేసుకోండి నాయన, మా ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశమును జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీ సేవ చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా దేశము మీద మీ హస్తమును ఉంచండి నాయన. స్వస్థపరచండి మా ప్రజలను, మా నాయకులను, మా అధికారులను నాయన. స్వస్థపరచండి, బాగు చేయండి, ఓదార్పునివ్వండి నాయన. నీవు తప్ప ఎవరున్నారు మాకు సహాయకులు? నీవే కదా ఎబెనెజరు. సహాయము చేయండి రాఫా, స్వస్థపరచండి నాయన. నీ బిడ్డలకు క్షేమం ఇచ్చి సంతోషంతో నింపండి నాయన. ఇక ఇంతటితో ఈ తెగులు ఆగిపోవునట్లు మీరు ఆజ్ఞాపించండి. ఈ మరణముల సంఖ్య ఆగిపోవునట్లు మీరు ఆజ్ఞాపించండి. కృపతో జ్ఞాపకము చేసుకున్నామని ఈ రాత్రి కాలం మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచి ప్రార్థించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కాదనిచ్చే సహవాసము సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు అందరికీ తోడయుండి నడిపించును గాక. ప్రియులరా, ప్రస్తుతము ప్రభుత్వ వారి యొక్క ఉత్తర్వులను అనుసరించి క్రైస్ట్ సిటీ చర్చిలో ఆదివారపు ఆరాధనను ఆపివేయడం జరిగింది. మరలా తదుపరి ఉత్తర్వులు వచ్చేటంత వరకు దేవుని యొక్క వాక్యంను లైవ్ స్ట్రీమ్లో యూట్యూబ్లో మీరు వీక్షించగలరని మనవి చేస్తున్నా. రేపు ఆదివారపు ఆరాధనకు సంబంధించిన వాక్యం కూడా మీకు ఉదయకాలం 10:30 క్రైస్ట్ సిటీ చర్చిలో లైవ్ వస్తుంది. మీరున్న స్థలాలలో త్వరగా పనులను ముగించుకొని వాక్యమును మీరు వినాలని మనం చేస్తున్నా. మీరున్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేసుకొని మీరు మీ కుటుంబం అంతా బైబిల్ను దగ్గర పెట్టుకొని వాక్యము వస్తూ ఉండగా శ్రద్ధ కలిగి, భయము కలిగి, భక్తితో వాక్యమును వింటూ మరి మీ జీవితములలో ఆత్మీయ స్థితిలోకి ఎదగాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నా. జాగ్రత్తగా ఉండండి, అనవసరమైన విషయాలకు బయటకు వెళ్ళొద్దు. మీ గృహాలలోనే మీరు క్షేమంగా ఉండండి. బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్ వాడండి. మరి ప్రతి గృహంలో శానిటైజర్స్ ఉంచండి. మరి వ్యర్థంగా సమయమును గడపకుండా సమయం దొరికిన కొలది ప్రార్థన చేస్తూ సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తూ మరి నిజమైనటువంటి దేవుని బిడ్డల వలె ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. క్రీస్తునందు ప్రియులరా, మీ క్షేమము, మీ భద్రత మీ కుటుంబానికి కాపుదల అయ్యింది. కాబట్టి నిర్లక్ష్యమును విడిచిపెట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.